కుందేలు తాబేలు కథ విన్నారా? విన్నా పూర్తిగా వినుండరు. ఇవి రెండు పరుగు పందెం వేసుకున్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్తో కుందేలు మధ్యలోనే నిద్రపోయింది. కానీ తాబేలు నిదానంగా నడిచిన పందెం గెలుస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్థిరంగా నిరంతరాయంగా ఒక పని చేస్తూ ఉంటే నిదానంగానైనా ఏదైనా సాధించవచ్చు. పార్ట్ 2. ఓటమి ఒప్పుకొని కుందేలు మళ్ళీ పందానికి సై అంటుంది. ఈసారి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న కుందేలు ఎక్కడా నిద్రపోకుండా పరుగు పెడుతుంది, గెలుస్తుంది. ప్రతి మనిషి తప్పు చేస్తారు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే పోగొట్టుకుంది కూడా పొందొచ్చు అన్నది గుణపాఠం. పార్ట్ 3. ఈసారి మళ్ళీ తాబేలు పందానికి సై అంటుంది. ఇద్దరు పందెం మొదలు పెడతారు. అయితే ఈసారి మార్గం మార్చింది. కుందేలు పరుగు పెడుతుంది, మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే మధ్యలో పారే నది అడ్డొస్తుంది. నది దగ్గర ఆగిపోయింది కుందేలు. కానీ తాబేలు మాత్రం నిదానంగా నదిని ఈదుకుంటూ దాటింది, గెలిచింది. ఎప్పుడైనా సరే ఒక ప్లాన్ను, స్ట్రాటజీని మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మన బలాన్ని దృష్టిలో పెట్టుకునే మన స్ట్రాటజీని డెవలప్ చేయాలి. పార్ట్ 4. ఈసారి కుందేలు తాబేలు రెండు సరదాగా పరుగు పందెం వేసుకున్నాయి. అదే దారిని ఎంచుకున్నాయి. నది అడ్డు రాగానే తాబేలు పైన కుందేలు, నేల మీద కుందేలుపై తాబేలు, ఇవి రెండు ప్రయాణించాయి. మన బలహీనతలను బలంగా మార్చే స్నేహితులు దగ్గరుంటే జీవిత ప్రయాణం చాలా సుఖంగా ఉంటుందన్నది పాఠం. పార్ట్ 5 ఏంటో మీరే రాయండి.